సివిల్ వార్ అంటే ప్రజా తిరుగుబాటు. ఏ ధర్నాలు చేస్తేనో రాస్తారోకోలు చేస్తేనో దాన్ని ప్రజా తిరుగుబాటు అంటారు. ఆయుధాలు చేతబట్టి ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించడం, లేదా ఆయుధం లేకపోయినా కోట్లాది మంది ప్రజలు, సైన్యానికంటే పోలీసుల కంటే ఎక్కువగా ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఆయా ప్రభుత్వాలను దించడం కోసం అవసరమైతే ప్రాణాలకు తెగించి యుద్ధం చేయడం. ఈ సివిల్ వార్ శ్రీలంకలో మన కళ్ళెదురుగుండా ఈ మధ్యనే కనిపించింది. అట్లాగే బంగ్లాదేశ్లో మన కళ్ళెదురుగుండా ఈ మధ్యనే కనిపించింది. సిరియాలో ప్రభుత్వం మారినటువంటిది చూసాం. ఈ రెండు దేశాలు కూడా మారింది చూసాం. ఇప్పుడు టర్కీలో అది జరగబోతోందా? టర్కీలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, ఉద్యమిస్తున్నారు, నినదిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రతిపక్ష నాయకులను జైళ్ళల్లో పెట్టడం అన్నటువంటిది కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఎర్డోగన్, ఎవరైతే టర్కీ అధ్యక్షుడు, తన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. కాబట్టి అక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది అన్నటువంటిది ప్రస్తుతం ప్రపంచం అంతా ఆ వైపు దృష్టి సారించింది.